హలో ఫ్రెండ్స్, నేను మీ చరణ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అదేంటంటే బ్రహ్మోస్ మిసైల్. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే ఇంట్రో వేసుకుందామా? లెట్స్ గో. బ్రహ్మోస్ క్షిపణి ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన మరియు శక్తివంతమైన సూపర్ సోనిక్ రామ్జెట్ క్షిపణి. మనం దీనికి బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. బ్రహ్మపుత్రలోని మొదటి 4 అక్షరాలు మరియు మోస్కోవాలోని మొదటి 3 అక్షరాలు. ఈ రెండు నదులు ఒకటి మన భారతదేశం ప్రవహిస్తుంది మరియు ఇంకోటి మన రష్యాలో ప్రవహిస్తుంది. దీన్ని వేగం వచ్చేసి 3.5 మ్యాక్స్ స్పీడ్తో వెళ్తుంది. అంటే ధ్వని కంటే 3.5 రెట్లు ఎక్కువ స్పీడ్ మరియు 1.2 కిలోమీటర్లు పర్ సెకండ్తో దూసుకెళ్తుంది. దీన్ని మొట్టమొదటిగా రష్యా దేశం అనేది తయారు చేసింది. తర్వాత మన భారతదేశానికి ఇది అమ్మింది. మన భారతదేశ శాస్త్రవేత్తలు దీన్ని గైడింగ్ సిస్టమ్ అనేది అభివృద్ధి చేసి చాలా మొట్టమొదటి మిసైల్గా రూపొందించారు. దీన్ని బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ లో తయారు చేస్తారు. ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనేది మన భారతదేశంలోని హైదరాబాద్ లోని సరూర్ నగర్ మరియు సైదాబాద్ వెళ్లే దారిలో ఈ బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనేది మనకు కనిపిస్తుంది. దీని నౌక ద్వారా లేదా విమానంలోని ఫైటర్ జెట్ ద్వారా లేదా మన నేలపై నుంచి కూడా దీన్ని గాల్లోకి ప్రయోగించవచ్చు. దీని మిసైల్ రేంజ్ వచ్చేసి దాదాపు 450 కిలోమీటర్లు ఉంటుంది మరియు దీని గైడింగ్ సిస్టమ్ అనేది యాక్యురేట్ గా ఉంటుంది. ఇది శాటిలైట్ సిస్టమ్ ద్వారా పనిచేసి ఏ బిల్డింగ్ అయితే టార్గెట్ చేస్తామో ఆ బిల్డింగ్ ని కరెక్ట్ దాని ధ్వంసం చేస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇది కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది, కానీ దీని స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీని టైప్ అనేది నేను వచ్చే నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. మరియు దీని గ్రౌండ్ క్లియరెన్స్ దాదాపు 1000 మిల్లీమీటర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది దాదాపు $2.73 lakh ఉంటుంది. అంటే మన కరెన్సీలో 20 కోట్లు ఉంటుందన్నమాట. మరియు దీని 15,000 మిసైల్స్ వరకు ఇప్పుడు తయారు చేశారు వచ్చే యుద్ధాల్లో వాడడానికి. నేను స్టార్టింగ్ వీడియోలో క్రూజ్ మిసైల్ అని చెప్పాను. అసలు క్రూజ్ మిసైల్ అంటే ఏంటి? దీన్ని గైడెడ్ మిసైల్ అని కూడా అనొచ్చు. మనకి కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం బ్రహ్మోస్ మిసైల్ ని గాల్లో లాంచ్ చేసాం. మనం ఒక 5 ఫైటర్ జెట్స్ లో ఒక దాన్ని టార్గెట్ చేసి దాన్ని లాంచ్ చేసాం. ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది కేవలం దానికి అటాక్ చేసి మిగతా ఏం పడకుండా చూసి దీన్ని ఆ ఫైటర్ జెట్ ని క్షణాల్లోనే కుప్పగూల్చేస్తుంది. అది నేల మీద పడి ధ్వంసం అయిపోతుంది. ఇలాంటి ఒక టెక్నిక్ ని మన భారత శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మిసైల్స్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో 2 టైప్స్ ఉన్నాయి. సబ్సోనిక్ ఉంది మరియు సూపర్ సోనిక్. అసలు సబ్సోనిక్ అంటే ఏంటి? సబ్సోనిక్ అంటే దాన్ని మిసైల్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, లాంగ్ రేంజ్ ఉంటుంది, కానీ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి సూపర్ సోనిక్ అంటే ఏంటి? సూపర్ సోనిక్ మిసైల్ అంటే ఇది కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది, షార్ట్ రేంజ్ ఉంటుంది, కానీ చాలా వేగంగా పనిచేస్తుంది. మన బ్రహ్మోస్ మిసైల్ అనేది ఈ సూపర్ సోనిక్ మిసైల్ కేటగిరీలోకి వస్తుంది. అందుకని ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు ప్రమాదకరమైన మిసైల్. అందుకని ఈ బ్రహ్మోస్ అనేది మన టాప్ 10 మిసైల్స్ లో కూడా ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఇది రష్యా మరియు ఇండియా కలిపి ఎన్పిఓ సంస్థ ద్వారా దీన్ని నిర్మించారు. దీన్ని నేవీలో వాడతారు మరియు ఎయిర్ ఫోర్స్ లోని సుఖోయ్ అనే ఫైటర్ జెట్స్ లో కూడా వాడతారు మరియు ఆర్మీలో కూడా వాడతారు. ఆర్మీలో మాత్రం దీన్ని ట్రాన్స్పోర్ట్ ఎరక్టర్ లాంచర్ TEL అనే వెహికల్ ద్వారా దీన్ని గాల్లోకి ప్రయోగిస్తారు. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. బ్రహ్మోస్ 2 అనేది కూడా మన గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కోసం అక్కడ స్క్వేర్ టైప్ లో బాక్స్ వీడియోని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాబాయ్, సీ యు. బ్రహ్మోస్ క్షిపణి ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన మరియు శక్తివంతమైన సూపర్ సోనిక్